ప్రభుత్వం ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంత అలసత్వం వహిస్తుంది? ఆల్మోస్ట్ ఏడాదిన్నర కావస్తుంది. ఎందుకు లేట్ చేస్తుంది అసలు? రైట్ సంధ్యరా, మీరు చెప్పినట్టుగా ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతుంది. సర్పంచ్ పదవీ కాలం ముగిసి దాదాపుగా సంవత్సరం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం అనేక పర్యాయాలుగా ఇదిగో స్థానిక సంస్థల ఎన్నికలు, అదిగో స్థానిక సంస్థల ఎన్నికలని ఊరించింది. కానీ పరిస్థితి అంత ఆశాజనకంగా గ్రౌండ్ లెవెల్లో లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రతినిధులు, ముఖ్యంగా గతంలో సర్పంచ్లుగా పోటీ చేసి పాలన చేసినటువంటి వ్యక్తులు, అదేవిధంగా వివిధ రంగాలలో ఉన్నటువంటి సర్పంచ్లు, ఎంపీటీసీలు, అదేవిధంగా వివిధ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఇబ్బందుల ఫీడ్బ్యాక్లపై పలుమార్లు ఇక్కడ ఉన్నటువంటి అదేవిధంగా పలుమార్లు ఇక్కడ అనేక ఆందోళన చేయడం జరిగింది. అనేక ఆందోళన చేసిన తరుణంలో వాళ్ళకి రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు, ముఖ్యంగా పెండింగ్ బిల్లుల విషయంలో గతంలో కోర్టుకు వెళ్లడం జరిగింది. 14/15 నుంచి 16 ఫైనాన్స్ వరకు పెండింగ్ లో ఉన్న బిల్లులను పూర్తి స్థాయిలో చెల్లించడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. తక్షణమే బిల్లులను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సర్పంచుల పోరం ఆధ్వర్యంలో ముఖ్యంగా ఆల్ పార్టీకి సంబంధించిన సర్పంచ్లు కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు ఇవాళ చెంపపెట్టు అని చెప్పొచ్చు. దాదాపుగా 3 నెలల లోపల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని తేల్చి చెప్పడం జరిగింది. ఈ 18 నెలల కాలంలో పరిపాలన పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో కుంటుపడింది. కేవలం అధికారులకే పాలన వదిలేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో ఇటు ప్రభుత్వం రైతులకు అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చడంలో విఫలమైంది. అధికారం చేజిక్కించుకోవడానికి అనేక హామీలను గుప్పించిండ్రు. హామీలు నెరవేర్చలే పరిస్థితులు లేదు కాబట్టి ప్రభుత్వం కోర్టు మెట్లెక్కి 42% బీసీ రిజర్వేషన్లు కూడా ఇదే కామారెడ్డి జిల్లాలో బీసీలకు కల్పిస్తామని మాట ఇచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి లేకపోవడంతో ఎట్లాగట్లాగూ ఎన్నికలను వాయిదా వేయాలనే కృతానిశ్చయంతో ఇవాళ ప్రభుత్వం వ్యవహరించింది. కానీ ఇవాళ కోర్టు తేల్చి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మీరు 3 నెలల లోపల సెప్టెంబర్ చివరి వరకంటే ఎలక్షన్ నిర్వహించాల్సిందని తేల్చి చెప్పడంతో ప్రభుత్వం నోట్లో ఎలుగకాయ పడ్డట్టుగా పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇటు ప్రజాపాలన తో పాటు ప్రజాపాలన దరఖాస్తులో తీసుకున్నటువంటి అనేక అంశాలు, ఇటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పన కోసం తీసుకున్నటువంటి అనేక హామీలు పూర్తి స్థాయిలో నెరవేరలేవు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే పరిస్థితి అత్యంత సీరియస్ గా ఉంటుందని గ్రహించినటువంటి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి ముందే తేల్చి చెప్పడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పరాభవం తప్పదు, ఖచ్చితంగా ఓటమి పాలవుతాము. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు అదేవిధంగా రైతులు, పట్టణ ప్రాంత ప్రజలు కానీ ఇటు గ్రామీణ ప్రాంత ప్రజలు కానీ ఇటు వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆగ్రహంతో ఉన్నారు. ఖచ్చితంగా పరాభవం ఎదురవుతుందనే ఆందోళనతో ముఖ్యమంత్రి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కేవలం ఇన్ఛార్జి మంత్రులకే ఈ రేపటి ఎలక్షన్లు వదిలేసి ఈయన ఖాళీ అబ్జర్వర్ చేస్తా అని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ముందే పసిగట్టినట్టున్నాడు. దాదాపుగా ఎన్నికల్లో పరాభవం తప్పదు. ఈ నెపాన్ని మంత్రుల మీద, ఇన్ఛార్జి మంత్రుల మీద నెట్టివేసి తప్పించుకునే ప్రయత్నం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇక గ్రామీణ ప్రాంతంలో గత 18 నెలల నుంచి పరిపాలన పూర్తి స్థాయిలో కుంటుపడింది. సర్పంచులు అంటే నేరుగా ప్రజల నుంచి వస్తారు కాబట్టి ప్రతి విషయం పైన అవగాహన ఉంటుంది. కానీ అధికారులు ఒక్కొక్క అధికారికి దాదాపుగా ఆమ్లెట్ విలేజ్తో పాటు 10 నుంచి 12 విలేజ్లు అప్పచెప్పడం వల్ల ముఖ్యంగా శానిటరీ వ్యవస్థ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలు, ముఖ్యంగా ట్రాక్టర్లను ప్రతి గ్రామ పంచాయతీకి ఏర్పాటు చేసి మున్సిపల్లకు కూడా ఏర్పాటు చేసి పారిశుద్ధ్యానికి పెద్దపీట వేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ పల్లె ప్రకృతి వనాలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రకృతి వనాలు పూర్తి స్థాయిలో మొన్న ఎండాకాలంలో నీరందక దాదాపుగా చెట్లు ఎండిపోయిన దుస్థితి ఏర్పడింది. కానీ ఇటు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న మున్సిపాలిటీలకు నిధులు లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తాయి. అధికారుల పాలన అటకెక్కాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఏమాత్రం వాటిపైన శ్రద్ధ చూపించిన పరిస్థితి లేదు. ముఖ్యంగా నిధులుంటే తప్ప అధికారులు ఏమైనా చేయగలుగుతారు. కానీ నిధులు లేక అధికారుల మీద నెట్టేసే కాలయాపన చేసింది ప్రభుత్వం. ముఖ్యంగా గతంలో సర్పంచులు వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు చెల్లించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాది రూపాయల పెండింగ్ బిల్లులున్నాయి. అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా కనబడ్డది. కానీ ఇప్పటి వరకు ఇటు గ్రామ పంచాయతీలో చేసినటువంటి శానిటరీ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కాకపోవడంతో గత సర్పంచులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సచివాలయం ముట్టడించే పరిస్థితి కూడా ఏర్పడింది. ఇప్పుడు సర్పంచులు గతంలో సర్పంచులుగా ఉన్నట్టు వారు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. పెండింగ్ లో ఉన్నటువంటి
సంబంధించినటువంటి బిల్లులను క్లియర్ గా ప్రభుత్వం చేసిన తర్వాత స్థానిక సంస్థల్లో ఎన్నికలకు వెళ్ళాలి. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి ఇటు ప్రభుత్వానికి సర్పంచులకు మధ్య అగాధం ఏర్పడింది. లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేశాం, ప్రభుత్వం కోసమే మేము నిధులను వెచ్చించాం, ప్రభుత్వం మీద భరోసాతోని పనులు చేశాం. కానీ వాళ్ళ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా మాకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లును మంజూరు చేసిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి సర్పంచ్ జేఏసీ నుంచి స్పష్టంగా కనబడుతుంది. ఇక ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్ల నాడి ప్రభుత్వం పట్టుకోవడానికి చాలా కష్టంగా కనబడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో అనేక హామీలు ఇచ్చింది, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చాల్సిన అవసరం కానీ పరిస్థితి కానీ ఆ వైపు కానీ ప్రభుత్వం ఆలోచన లేకపోవడంతో గ్రామీణ ఓటర్ల నుంచి ప్రభుత్వం తీవ్రమైన పరాభవం ఎత్తుకునే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది.